రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 2021లో స్టే వచ్చినప్పుడు వైసీపీ మౌనంగా ఉండి ఇప్పుడు గగ్గోలు పెడుతోంది టీడీపీ నేత బీటెక్ రవి విమర్శించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టుకు అడ్డంకులు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రాజెక్టుల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వాస్తవాలు మాట్లాడకుండా ఆరోపణలు చేయడం వైసీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. రాయలసీమ రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యమని, ప్రాజెక్టుల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని బీటెక్ రవి స్పష్టం చేశారు. నేనే ఒత్తిడి తెచ్చి తర్వాత నేనే ఇన్ఫ్లుయెన్స్ చేసి అది దాన్ని ఆపానని చెప్పడం అంటే ఇది వాస్తవంగా సత్యదూరమైన మాటలను ఆయన సర్వైవల్ కోసమో ఇంకో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, అది కూడా వేరే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మీద అలా మాట్లాడడం అనేది నేనైతే ఖండిస్తా ఉన్నా. తర్వాత దాన్ని చూసి అంటే ఈ గత 1.5 సంవత్సరం నుంచి అంతకుముందు 2 సంవత్సరాల నుంచి నిద్రపోతా ఉండే ఆ తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఇప్పుడు లేచి అబ్బా ఇదంతా మీ వల్లనే ఇబ్బంది పడినది, మీ వల్లనే ఆగిపోయిందంట అని ఇప్పుడు లేచి అంతా గగ్గోలు పెట్టడం. అంటే మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు తర్వాత 1200 కోట్లతో పిలిచి ₹1 కూడా డబ్బు ఇవ్వకుండా, అది కూడా మళ్ళా మామూలు సంస్థ కాదు, ప్రముఖ సంస్థని మెగా, వాళ్ళకి డబ్బు ఇవ్వకుండా చాప చుట్టేసుకొని పోయినారు. అంటే నిన్ను 1978 నుంచి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసే మన పులివెందులకు సంబంధించిన ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసే వేంపల్లి టైలెండ్ వరకు మనము సాగునీరు ఇవ్వచ్చు. కుప్పం కన్నా ముందు పులివెందులకు నీళ్ళు ఇస్తారని మాట ఇచ్చి కృష్ణా జలాలను ఫస్ట్ పులివెందులకు నీళ్ళు వచ్చేట్టుగా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు. పులివెందుల్లో ఇప్పటికీ తాగునీరు సమస్య ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 175 కోట్లు దానికి వెచ్చించి మొత్తం ప్రతి గ్రామానికి తాగునీటి సమస్య చేసి అది మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తొందరలో శంకుస్థాపన చేస్తా ఉన్నాం. నేనే ఒత్తిడి తెచ్చి తర్వాత నేనే ఇన్ఫ్లుయెన్స్ చేసి అది దాన్ని ఆపానని చెప్పడం అంటే ఇది వాస్తవంగా సత్యదూరమైన